నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందేమి, భూమి అందేమి, నీళ్ళ అందేమి ఏ రూపమును మీరు చేసుకొని దానికి సాగిల పడకూడదు. నేనే దేవుడును అని చెప్పిన దేవుని సన్నిధిలో, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో, సజీవుడైన దేవుని సన్నిధిలో, మానవును గెలిచి లేచినటువంటి దేవుని సన్నిధిలో, పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుని సన్నిధిలో మనందరం ఉన్నాం. ఈ సమయంలో అందరం కూడా ఆ దేవాది దేవుని ఘనమైన నామాన్ని స్తుతిద్దాం. మన రెండు చేతులు పైకెత్తుదామా? దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్దాం. అందరం కూడా బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్దాం. వెనకాల ఉన్న వారు కూడా బిగ్గరగా అందరూ యేసయ్యకు స్తోత్రం చెప్దామా? అందరూ స్వరాలు వినబడాలి. యేసయ్యా మీకు వందనాలని, యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. పరిశుద్ధుడా మీకు వందనాలని చెప్పండి. ప్రేమ కలిగిన మా తండ్రి మీకే వందనాలని చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి స్తుతిస్తారో ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడు. సియోను నివాసులారా, నేను మీ మధ్యలో నివసించినట్లుగా ఉత్సాహముగా కీర్తనలు పాడుడి, చప్పట్లు కొట్టుడి అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతుండగా, మన స్తుతుల మీద ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతుండగా, మనతో ఉండటానికి ఆ ప్రభువు ఇష్టపడుతుండగా అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచటానికి తెరవబడిన హృదయములతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా రెండు చేతులు ఆకాశం వైపుగా ఎత్తి రెండు కన్నులు మూసుకొని తెరచి గుండె లోతుల్లో దేవునిపై దాచి ఉంచిన ప్రేమంతటిని కూడా ఆరాధన ద్వారముగా వెలగకున్నట్లుగా నోరు తెరుద్దాం. పరిశుద్ధ సంఘముగా దేవాది దేవుణ్ణి ఆరాధిద్దామా? కృతజ్ఞతార్పణలు, స్తుతి నైవేద్యములు, జీవఫలములు దేవునికి అర్పిద్దాం. ఉత్సాహపూర్ణతో, జయపూర్ణతో, ఆర్భాటముతో, గాన ప్రతిగానములతో, ఆత్మతో, సత్యముతో దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వినడానికి ఇష్టపడదాం. చక్కని పాటలు పాడుతూ ఉండగా సపోర్ట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఆ పాటను అనుభవపూర్వకంగా మనందరం కూడా కలిసి పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ సమయంలో ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
అనుభవపూర్వకంగా గుండె లోతుల్లో నుంచి దేవుడితో ఈ మాటలు మనందరం కూడా ఈ పాటగా పాడి చెప్తాం. అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని అయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు నేను ఏ పార్టీ దాన్నయ్యా, నీ కృపకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనయ్యా అని ప్రతి ఒక్కరు కూడా కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నేను బ్రతుకున్నానంటే నీ కృపయే అనే ఈ భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా సంఘంగా కలిసి బిగరగా పాడదామా. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించాను ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవుడా, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, సజీవుడు అయిన దేవుడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, గడిచిన కాలమందు కూడా నీ కృపలో మీ దయలో అయా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను అయా మీ దయతో మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినం వరకు మేము క్షేమముగాను సజీవముగాను ఉన్నామంటే అది కేవలం నీకు ఉచితమైన కృప యేసయ్యా. ఎందుకంటే మాకంటే గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము ఘనము కలిగి ఉన్నవారు, పేరు ప్రఖ్యాతలు కాంక్షి ఉన్నవారు అయా ఎందరో ఈ సమయాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక అయా ఈ క్షణాన్ని అయా గతించిపోయి ఉంటుండగా అయా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు. అయా నీ దయతో మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు స్తుతులు
స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజమే కదయ్యా, సజీవులే నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించినని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్నటి వారిని నేటి వారిగా చేసిన దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో అయా పరిశుద్ధ సంఘముగా నీ పునరుద్ధాన దినమందు అయా మా కనుమలు ఎత్తి అయా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, అయా మిమ్మల్ని కనపరచుటకు అయా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపను గూర్చి పాడడానికి అయ్యా మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అయ్యా మీరు ఏమై ఉన్నారో మీ కృపలో అయ్యా నీ సన్నిధానంలో అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా పాడిన పాటల్లో స్తుతుల ఆరాధనలో మీరే మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఆరాధనలో కూడా అయ్యా మీరే మాతో ఉండి మా స్తుతుల పైన మీరు ఆశీనులైనందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మస్వరూపి అని దేవుడా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా మీ భీకరమైన కార్యములు అయ్యా మీ ఆత్మ కార్యములు అయ్యా మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. అయ్యా ఉదయకాల సమయంలో అయ్యా వాక్య ధ్యానంలో మేమందరం కూడా వెళ్ళొచ్చు ఉంటుండగా నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాము. అయ్యా బిడ్డలందరూ కూడా నువ్వు మాట్లాడుతూ వినాలని ఆశక్తిగా నీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా వినగలిగే చెవు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. అల్లరికి ఆటంక శక్తులకు ఎటువంటి అవరోధాలకి ఇక్కడ అధికారం లేదు. దుష్టులు పెడుతున్న ప్రతి ఒక్క ఆటంకములను యేసుక్రీస్తు నామములో లయపరచమని అడుగుచున్నామయ్యా. ఈ ప్రాంగణము చుట్టూ నీ శేఖని మేఘమును ఆవరింపు చేయమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధిలో మీ ప్రసన్నతతో నింపమని వేడుకుంటున్నాం యేసయ్యా. కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన మీరు అనేక మంది ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డ కూడా సమయానుకూలంగా నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా నీ దాసుడు బలహీనుడు గనుక అయ్యా సిలువ చాటును మరుగుపరిచి ఏడంతల ఆత్మతో అభిషేకించి బలమైన ఘనమైన వర్తమానాన్ని మా అందరికీ అందచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇంకా కొద్ది క్షణాల్లో అయ్యా నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను అయ్యా మేమంతరం కూడా పాల్పంపులు పొందుతూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా పాల్పంపులు పొందే కృపని యోగ్యతను మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీకే హస్తాలు కప్పు చెబుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.